బాగా చేశాడు, ఎంత బాగా రాణించాడు, ఎంత విజయవంతమైన సినిమాలు తీశాడు, అవన్నీ కూడా నో మ్యాటర్. సిన్సియర్గా దీన్ని ఓన్ చేసుకుని నా జీవితం ఇక్కడే, నా చావైన బతుకైనా ఈ ప్రొఫెషనే అనుకున్నంత అనుకుని చేస్తున్నాడు లేదా అని చూడాలి. నేను అలా చేశాను. ఈ రోజున నా బిడ్డ చరణ్ అదే రకంగా కష్టపడతాడు, అదే రకంగా కష్టపడి ఇంటికి వస్తాడు. ఎప్పుడు ఎస్ నా లెగసీ సేఫ్ అన్న క్వశ్చన్కి నేను ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశానంటే, వన్ ఫైన్ డే మీకు ఫోన్ వచ్చింది, మాకు ట్రిపుల్ ఆర్ ఇది బెస్ట్ ఆన్సర్. ఇన్ఫ్యాక్ట్ ఒక ట్రిపుల్ ఆర్ అయిపోయిన తర్వాత ఎస్ నౌ చరణ్ హ్యాస్ దిస్ ఈజ్ మై ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకున్నాను. బట్ చిరుత రిలీజ్ కూడా అవ్వలేదు. అంటే చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు. ఐ వాంట్ సే దిస్, చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు. కష్టపడి మనం ఎవ్రీడే అంటాము. కష్టం అనేది ఆయన అలవర్చుకోలేదు, ఆయన కొత్త కష్టం లేదు. కష్టం అనేది మీ డిఎన్ఏలో ఉంది. మీకు చరణ్లో కూడా కష్టమే నచ్చింది. చరణ్ అరైవ్డ్ అని ఎప్పుడైనా అయ్యో పాపం ఏంటన్నా అరే ఇది ఏంటన్నది. అమ్మ కదా. నో